గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి. గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ సింహరాశిలోకి వస్తారు. అయితే కొంతమంది పేరుని బట్టి చూసుకుంటారు కదా, వాళ్ళు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక మా గుణింతం, మా, మీ, ము, మే, మో అగణితం, అలాగే టా గుణింతం, టా, టీ, టూ, టే, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5గానే కనపడుతుంది. అసలు వచ్చే ఆదాయమే తక్కువ, దాంతోపాటుగా ఖర్చు కూడా సమానంగా ఉంది. కాబట్టి విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం. డబ్బులు దుబారా చేయకండి, చాలా జాగ్రత్తగా దాచుకోండి, ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా వస్తువులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, ఏదైనా కొనాలన్నా అది చాలా అత్యవసరము, ముఖ్యమో అయితే మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా అలాగే ఆచితూచి నిర్ణయాలు మాత్రం తీసుకోండి. ఇక రాజపూజ్యం 7, అవమానం కూడా 7గా కనపడుతుంది. మిమ్మల్ని మెచ్చుకునేవారు లేదా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నా కూడా దానికి తగ్గానే మీరంటే కెట్టని వాళ్ళు, మిమ్మల్ని ఏ రకంగానైనా సరే కించపరిచేటటువంటి వారు, అవమానానికి గురి చేసేవారు, అలాగే ఎదురుకుండా మీతో నవ్వుతూ వెనకాల మీకు గోతులు తీయాలని చూసేవారు, మిమ్మల్ని వాడుకుని వదిలేద్దాం అనుకునేటటువంటి వారు, మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకునేటటువంటి వారు పెరిగిపోతూ ఉంటారు. మీకు నరదిష్టి, నరఘోష కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సంవత్సరం మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా ఏకాదశ స్థానంలో ఉంటాడు. తర్వాత జూన్ 2 నుంచి వ్యయ స్థానంలోకి పోతున్నాడు. కాబట్టి కొంచెం ఏదైనా ఈ సంవత్సరం రెండో 6 నెలల్లో కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తాడని చెప్పొచ్చు. శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమంలో ఉంటున్నాడు. అంటే అష్టమ శని కనపడుతోంది. దీనివల్ల శని కూడా ఈ సంవత్సరం మీకు ఎక్కువ తీవ్ర దుష్ప్రభావాన్ని కలగజేస్తున్నాడు. రాహుకేతులు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు నుండి అష్టమ ద్వితీయ స్థానంలోను, అలాగే డిసెంబర్ 6వ తారీఖు నుండి సప్తమ జన్మస్థానంలోనూ కూడా రాహుకేతులు సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఏంటంటే కొంచెం మిశ్రమ ఫలితాలు, ఇబ్బందులు కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అయితే మీకు గత సంవత్సరంలో కూడా కొంచెం దుష్ప్రభావాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం దాని ప్రభావం కొంచెం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి గత సంవత్సరం కన్నా ఎక్కువ జాగ్రత్తలు ఈ సంవత్సరం తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే అన్ని రంగాల వారికి కూడా ఎక్కువగా శని యొక్క ప్రభావము, గురుడు యొక్క ప్రభావము, రాహుకేతువుల ప్రభావము కూడా ఇబ్బంది పెడుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ రాశిలో ఉండేవారు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయాలి ఈ సంవత్సరం అంతా కూడా. ముఖ్యంగా ఏమిటంటే కనుక, నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఈ సంవత్సరం పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు పోవడం కానీ, ఉద్యోగాలు మారే పరిస్థితి కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ దెబ్బతింటాయి. లేదా ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేద్దామనుకున్నా, వ్యాపారాల్లోంచి వ్యాపారాలు మార్చాలనుకున్నా, షేర్లు ట్రేడింగ్లోకి వెళ్ళాలన్నా, లేదా ఏదో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని ఆశతోటి వ్యాపారాలు చేసినా ఈ సంవత్సరం తీవ్రంగా దెబ్బలు తింటారు. కాబట్టి పెద్దగా మార్పులు, చేర్పులు లేకుండా ఉన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడమే మంచిది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా మీ మీద నిందారోపణలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట
లేదా ఏదైనా లావాదేవీలు, లంచాలు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది. విజిలెన్స్‌కి సంబంధించినటువంటి రైడ్‌లు జరగడం కానీ, ఐటీ దాడులు జరగడం కానీ, అనేక రకాల కారణాల చేత ఉద్యోగ భంగాలు, ఉద్యోగ భయాలు, సమస్యలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉద్యోగస్తులకు కనపడుతుంది. ప్రమోషన్ లాంటివన్నీ కూడా మీకు వాయిదాలు పడిపోయే అవకాశాలు, లేదా అనుకున్న ప్రదేశానికి స్థాన బదిలీలు జరగకపోవడాలు, మెంటల్ టెన్షన్‌లు, మానసిక ఒత్తిడి, ఉద్యోగ వాతావరణంలో శత్రువులు పెరిగిపోవడము, అలాగే అనారోగ్య సమస్యలకి కారణమవ్వడం, ఉద్యోగం వల్ల మెంటల్ టెన్షన్‌లు పెరిగి దానికి ఆరోగ్యానికి, అలాగే కుటుంబ పరిస్థితులకి కూడా దీని ప్రభావం చూపించడము కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఇక విదేశీ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి 2 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ ఉద్యోగాలు మారవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి తప్ప నిలకడలేని ఉద్యోగాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా ఉద్యోగాలు మంచివి రావటం లేదు. ఏదో మీరు ఆశించిన ఉద్యోగాలు రాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు, తాత్కాలిక ఉద్యోగాలు, ఏదో తక్కువ జీతాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు, తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి చోట మీరు బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, బాగా వెతకండి, పరిశీలించండి, జాతకంలో బలం ఉందో లేదో చూసుకోండి. గ్రహబలం ఉన్నట్లయితేనే మీరు ప్రయత్నం చేయండి, లేకపోతే గ్రహబలం పెంచుకునే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా జాతకంలో రవి బలము, రాహుబలము, కుజబలము, గురుబలం ఉన్నాయో లేదో చూసుకోవడము, అవి లేకపోతే పరిహారాలు చేయించుకున్నప్పుడు ప్రయత్నాలు చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం సులువుగా ఉద్యోగాలు వస్తాయే తప్ప, లేకపోతే అతి కష్టంగాను, క్లిష్టంగాను ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయత్నాలు చేసినా సరే చివరిదాకా వచ్చి చేజారే పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఏదో కారణంగా చిన్న చిన్న కారణాల చేత అవన్నీ కూడా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్ట్రెస్, మెంటల్ టెన్షన్ అయితే ఉద్యోగపరంగా పెరుగుతోంది. విద్యార్థులకి ఏకాగ్రత లోపించడము, చదువు పట్ల ఆసక్తి తగ్గడము, గతంలో ఉన్న మార్కులు ప్రస్తుతం ఈ సంవత్సరం రాకపోవడము, బాగా కష్టపడితే తప్ప ఉత్తీర్ణత రాకపోవడము కనపడుతోంది. బద్ధకము, లేజినెస్, అలాగే చదువును వాయిదా వేసే పద్ధతి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కోర్సులో జాయిన్ అయ్యే సరే మీరు చదివినటువంటి కోర్సుకి మీరు చేసే పనికి సంబంధం లేకుండా ఉండే పరిస్థితి కనపడుతుంది. తోటి విద్యార్థులతో జాగ్రత్త, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండండి విద్యార్థులు. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కొంతకాలం లాభాలు, కొంతకాలం నష్టాలతోటి అలాగా సామరస్యంగా వెళ్ళిపోతుంది తప్ప భారీగా లాభాలు, భారీ వ్యవహారాలు లేవు. వ్యాపారాలు మార్చాలనుకున్నా, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోలేదు తప్ప కంగారుగా నిర్ణయాలు తీసుకునే మాత్రం దెబ్బతింటారు. జాగ్రత్త. వ్యాపారస్తుడికి ఈ సంవత్సరం ఏంటంటే కనుక అప్పులు ఇవ్వడం వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, రుణాలు చేసి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం ఒక పంట లాభము, ఒక పంట తీవ్ర నష్టము కనపడుతుంది. కాబట్టి వ్యవసాయ క్షేత్రాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. చీడ పురుగులు లేదా అనేక రకాల రసాయనాలు సరిగ్గా కొట్టలేకపోవడం వల్ల కానీ, వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ వ్యవసాయంలో అనుకున్నంత లాభం లేకపోవడము, అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. భవిష్యత్తుని ఆలోచించుకుని జాగ్రత్తగా వ్యవసాయం చేయండి. టెక్నాలజీని ఉపయోగించుకోండి. కళాకారులందరికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపట్టలేదు. ఏదో తాత్కాలికమైనటువంటి ఆదాయం తప్ప విశేషమైన ఆదాయం కనపట్టలేదు. అవకాశాలు కూడా వస్తాయి కానీ వాటిని మీరు సరిగ్గా వినియోగించుకోలేకపోవడము, మీకు వచ్చే అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడం, సక్సెస్ రేటు తగ్గడంతో పాటుగా ప్రజల్లో కూడా గుర్తింపు తగ్గే అవకాశం కనపడుతుంది. ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రాజకీయ నాయకులకి పదవి భంగాలు, పదవి యోగ్యతలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత, తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం, ప్రత్యర్థులు మీ మీద చెడు ప్రచారాలు చేయడంతో పాటుగా సరైనటువంటి బాధ్యత లేనటువంటి రాజకీయ వ్యవహారాలు కనపడుతున్నాయి. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్య అనుకోని తగాదాలు, చికాకులు, అనుమానపు ఆలోచనలు, వీటి వల్ల ఇద్దరి మధ్య సఖ్యత తగ్గడంతో పాటుగా దూరం జరిగే అవకాశాలు, భర్తకి భార్యకి మధ్య అనుకోనటువంటి మనస్పర్ధలు, చికాకులు కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు, వ్యవహారాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త. అన్ని విషయాల్లోనూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ప్రతి చిన్నదానికి కూడా ఎక్కడెక్కడో దూరంగా ఆలోచించడం కానీ, లేదా లేని దాన్ని ఉన్నట్టుగా కంపించుకోవడం కానీ, కల్పించుకునే దాని గురించి అనవసరంగా క్రియేట్ అవ్వడం కానీ, ఎక్కువగా ఆలోచించడం కానీ, దీనివల్ల ఆరోగ్యాలు పాడే అవకాశాలతో పాటుగా సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహార విషయంలో అతిగా వ్యవహారం చేయకుండా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య కూడా చికాకులు, బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యత కనపడుతుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ఇష్టమైన వాళ్ళని వివాహం చేసుకోవడానికి పోరాడవలసిన పరిస్థితి కనపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్య సంతానం కనపడుతుంది. కొంచెం సంతాన సాఫల్యత విషయంలో జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళడమే ఉత్తమం. ఇంకా విదేశాల ప్రయాణాలు చేసుకునేటటువంటి వారికి విదేశీయాన యోగ్యత కనపడుతుంది ఈ సంవత్సరం. కాకపోతే కనుక ఆగస్టు తర్వాత లేదా అక్టోబర్ తర్వాత ప్రయత్నం చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ప్రయాణాలు జరుగుతున్నాయి. వెళ్ళిన తర్వాత కూడా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి
అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక నూతన గృహయోగం కానీ లేదా భూయోగం కానీ కనపడుతుంది కాబట్టి గృహాలు భూములు కొనుగోలు చేయొచ్చు. కాకపోతే తక్కువ ఖరీదు వాటిని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు లేదా డాక్యుమెంట్స్ పరమైన వ్యవహారాలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల లిటిగేషన్ భూములు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా లోన్ సరిగ్గా రాకపోవడం వల్ల బయట లోన్లు తీసుకుని భూములు కొనడం వల్ల గృహాలు కొనడం వల్ల వడ్డీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గృహాలు కొనేటప్పుడు భూములు కొనేటప్పుడు 1-10 సార్లు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో షేర్ల జోలికి, ట్రేడింగ్ జోలికి, బెట్టింగ్ల జోలికి, స్కాముల జోలికి వెళ్ళకండి. ఎవరికి డబ్బులు అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి. ఈ సంవత్సరం ముఖ్యంగా అత్యవసరమైనటువంటి పెట్టుబడులు అయితే మాత్రమే పెట్టండి తప్ప దుబారాగా లేదా అప్పు చేసి మాత్రం పెట్టుబడులు పెట్టకండి. ఈ సంవత్సరం ల్యాండుల్లో పెట్టినా ఎందులో పెట్టినా కూడా పెద్ద లాభాలు అయితే కనబడటం లేదు. బంగారంలో పెట్టినా కూడా అంతంత మాత్రమే లాభమే కనపడుతుంది మీకు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ పెద్దగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం వల్ల సమస్యలు జాప్యాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వాళ్ళకి రావడాలు, అలాగే మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడు నొప్పులతో పాటుగా నీరసము, నిస్సత్తువ, తలకాయ నొప్పులు, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం విషయంలో తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండింటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని అత్యవసరమైతేనే తీసుకునే ప్రయత్నాలు చేయండి. పాత రుణాలు తీర్చలేక ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది ఈ సంవత్సరం. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ సంవత్సరం కొత్తగా వాహనాలు కొనాలనుకునేటటువంటి వారు వాయిదా వేసుకోవడం మంచిది. లేదా వాహనాలు కొన్నా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే వాహనాలు రీప్లేస్ చేద్దామన్నా లేదా వాహనాలు ఎక్స్చేంజ్ చేద్దామన్నా ఎక్కువ డబ్బులు పోయే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరమైతేనే చేసుకోండి. ఇక ప్రయాణాల విషయంలో కూడా అస్వస్థత, ప్రయాణాలు అత్యవసరమైన ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడానికి ప్రయత్నం చేయకండి. కాకపోతే సంతోషంగా గడపడానికి, కుటుంబంతో గడపడానికి చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సంవత్సరం శారీరక కోరికలు, ప్రేమ కలాపాలు, కామపరమైన కోరికలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు పరపురుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి కోరికల కోసం లేదా తాత్కాలికమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసినట్లయితే కనుక జీవితాలు పాడయ్యే అవకాశము లేదా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా కోరికలని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే శారీరక పరమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉంటాయి అవన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనసును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పులు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎవరు చూడటం లేదు కదా, ఎవరికి తెలియదు కదా అని చెప్పి చేసేటటువంటి కొన్ని రకాల రహస్యపరమైనటువంటి కార్యకలాపాలు మీరు దొరికిపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, నేను చాలా తెలివైందాన్ని కదా, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను చాలా పెద్ద అద్భుతం అని చెప్పేసి ఇలా చేసే గొప్పలన్నీ కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని దెబ్బతీస్తాయి. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం మీ మీద పెంచుకోకండి. ఈ సంవత్సరం మీకు అంతా కూడా చాలా వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో కానీ, వ్యవహారంలో కానీ లేదా కోరికల విషయంలో కానీ జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా పరపురుషులతో జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహాలు, కొంతమంది వాడుకులు వదిలేసేటటువంటి పరిస్థితులు, మిమ్మల్ని సమస్యలో ఇరికించే అవకాశాలు లేదా బయట దొరికిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బయటికి వెళ్ళేటటువంటి స్త్రీలు కూడా లేదా కాలేజీలో చదివేటటువంటి స్త్రీలు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వివాదాల విషయంలో కొంచెం ఆచితూచి కొంచెం నోరుని అదుపులో పెట్టుకుని మాట జారకుండా, నోరు జారకుండా, కోపంగా ఆవేశంగా మాట్లాడకుండా మాత్రం ఉండండి. పిల్లలతో కూడా కొంచెం జాగ్రత్తగా సఖ్యతగా మాట్లాడుకోకపోతే పిల్లలు కూడా మీకు తీవ్రంగా వ్యతిరేకంగా అయిపోతారు. కాబట్టి వాళ్ళ ప్రేమాభిమానాలను మీరు కోల్పోతారు. కాబట్టి వాళ్ళతో కూడా భర్తతోటి, పిల్లలతోటి కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 4 లేదా 10 కనపడుతుంది. కలిసొచ్చే వారాలు ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారం కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక శనికి, రాహువుకి, కేతువుకి, గురుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము చేయించుకున్నట్లయితే మీకు ఇలాంటి సమస్యల నుంచి బయటపడి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, పరిహారాలు చేయించుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో కూడా దేవతార్చన చేసుకోవడం కానీ, విష్ణు సహస్రనామం రోజు వినడం కానీ, పారాయణ చేయడం కానీ, లలితా సహస్రం పారాయణ చేయడం కానీ, లేదా ఆలయ దర్శనాలు చేయడం కానీ, ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం ఈ దోషాలు పోయి ఆనందంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.